వెల్కమ్ టు మొరాన్జీ 7860 యూట్యూబ్ స్టడీ ఛానల్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కేంద్ర బడ్జెట్ లేటెస్ట్ 2025-26కు సంబంధించి మనం బడ్జెట్ ఎంత అనేది తెలుసుకుని 50,65,345 ఇది లేటెస్ట్ బడ్జెట్ 2025-26కు సంబంధించింది. ఇందులో భాగంగా వడ్డీ 12,76,338, రవాణా వచ్చేసి 5,48,649, రక్షణ వచ్చేసి 4,91,732. ఇవి కోట్లలో. ప్రధాన సబ్సిడీలు వచ్చి 3,83,407 కోట్లు. పెన్షన్ వచ్చేసి 2,76,618 కోట్లు. గ్రామీణాభివృద్ధి వచ్చేసి 2,66,817 కోట్లు. హోం వ్యవహారాలు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 2,33,211. విద్య వచ్చేసి 1,28,650. అనుబంధ కార్యక్రమాలు వచ్చేసి 1,71,437. పన్ను పరిపాలన వచ్చేసి 1,86,632. ఇది వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు నిన్నది 1,71,437 కోట్లు. ఆరోగ్యం వచ్చేసి 98,311 కోట్లు. పట్టణాభివృద్ధి వచ్చేసి 96,777 కోట్లు. ఐటీ మరియు టెలికాం వచ్చేసి 95,298 కోట్లు. ఇంధన శక్తి వచ్చేసి 81,174 కోట్లు. వాణిజ్యం మరియు పరిశ్రమలు వచ్చేసి 65,553 కోట్లు. ఆర్థికం వచ్చేసి 62,924 కోట్లు. సామాజిక సంక్షేమం వచ్చి 60,052 కోట్లు. శాస్త్రీయ విభాగాలు వచ్చేసి 55,679 కోట్లు. విదేశీ వ్యవహారాలు వచ్చేసి 20,517 కోట్లు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి వచ్చేసి 5,915 కోట్లు. ఇతరాలు వచ్చేసి 4,82,653 కోట్లు. అందులో అవన్నీ కేంద్ర బడ్జెట్ సంబంధించింది. ఈ ఆర్థిక దాని గురించి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, కొన్ని చూద్దాం. ఆర్టికల్ 270 వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నులు విధింపు వితరణ. ఆర్టికల్ 275 వచ్చేసి కేంద్ర నుంచి రాష్ట్రాలకు ఆర్థిక సహాయ గ్రాంట్లు. ఆర్టికల్ 279A వచ్చేసి వస్తుసేవల GST మండలి ఏర్పాటుకు ఉద్దేశించినది, ప్లస్ వస్తుసేవల పన్ను సంబంధిత అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడం దీని బాధ్యత. ఆర్టికల్ 280 వచ్చేసి కేంద్ర రాష్ట్రాల ఆదాయం పంపిణీ. ఇది ఫ్రెండ్స్. కాబట్టి మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు కరెంటు బడ్జెట్ అన్నీ అందిస్తున్నా. కాబట్టి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి మరింత పేద విద్యార్థులకు అందించగలరని. ఇది గ్రూప్ 2 ప్లస్ కరెంట్ కానిస్టేబుల్, SI అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికొచ్చే సంబంధిత విషయం కాబట్టి అందరికీ షేర్ చేయగలరని కోరుచున్నాను.